దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు. ఈ ఆదివారపు ఆరాధనకు కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగే కొద్ది మాటలు ధ్యానించుకొని ఇక్కడ నుండి ఆశీర్వాదకరంగా వెళదాము. మత్తయి సువార్త 20వ అధ్యాయము 25, 26 వచనాలు. గనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదురనియు వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురనియు మీకు తెలియను. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరును వాడు మీ పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరును వాడు మీ దాసుడై ఉండవలెను. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చినని చెప్పాను. తలలో పైకెత్తి నా వైపు చూస్తూ నా మాటను గమనించండి. ఈ వాక్య భాగాన్ని మనము గమనించినట్లయితే వాక్య భాగంలో మీరు అలా ఉండకూడదు అన్నాడు. ఎలా ఉండకూడదు అనేది ఈరోజు మనము ధ్యానించబోతూ ఉన్నాం. సమాజంలో మనం గమనించినట్లయితే మాది పెద్ద కులం, వాళ్ళది చిన్న కులం. మేము డబ్బున్న వాళ్ళం, వాళ్ళు డబ్బు లేని వాళ్ళు. మేము చదువుకున్న వాళ్ళం, వాళ్ళు చదువు లేని వాళ్ళు. మేము తెలియగల వాళ్ళం, వాళ్ళు తెలివి లేని వాళ్ళు. మేము జ్ఞానం గల వాళ్ళం, వాళ్ళు జ్ఞానం లేని వాళ్ళు అని తారతమ్యాలు ఉంటాయి. చదువుకున్న వారు చదువు లేని వారిని చిన్నచూపు చూస్తారు. ధనవంతులు పేదవారిని చిన్నచూపు చూస్తూ ఉంటారు. ఐశ్వర్యవంతులు దరిద్రతలో ఉన్న వారిని చిన్నచూపు చూస్తారు. పెద్ద కులంలో ఉన్నవారు చిన్న కులంలో ఉన్న వారిని చిన్నచూపు చూస్తారు. జ్ఞానం గల వారు జ్ఞానం లేని వారిని చిన్నచూపు చూస్తారు. చూడటమే కాదు, పెత్తనం చేస్తారు, అధికారం చేస్తారు. మా పెద్ద కులం కాబట్టి మీ చిన్న కులం, నువ్వేంట్రా, నీ కులం ఏంట్రా అని పెత్తనం చేస్తారు, అధికారం చలాయిస్తారు. నేను గొప్ప, మీరు తక్కువ, అలా ఉంటారు సమాజంలో. సమాజము అలా ఉంది, మీరు అలా ఉండకూడదు. మరి ఎలా ఉండాలి అంటే, మీలో ఎవడైనా ఒకడు గొప్పవాడు కావాలనుకుంటే, విఐపిగా ఉండాలి అనుకుంటే ఎలా ఉండాలంటే, ఎదుటి వ్యక్తి ఎవరు అనేది చూడకూడదు. అతని కులాన్ని చూడకూడదు, అతని డబ్బును చూడకూడదు, అతని ఐశ్వర్యాన్ని చూడకూడదు, అతని తెలివిని చూడకూడదు, అతని చదువుని, ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని చూడకూడదు. అతను ఒక మనిషి అంతే. దట్స్ ఆల్. మనిషిని మనిషిగా చూసి అతను ఎవరైనా కానీ అతని దగ్గర తగ్గించుకోవాలి. ఇలా ఉండండి అని చెప్తున్నాడు యేసయ్య. ఇలా తగ్గించుకున్న వాళ్ళు ఏమవుతారంట చెప్పండి? తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడను. ఎవరో తగ్గించడం కాదు, నేను నువ్వే తగ్గించుకోవాలి. నువ్వు ఎంత తగ్గించుకుంటావో అంత హెచ్చించబడతావు. నీ తగ్గింపు పరిమాణం ఎంత ఉంటుందో హెచ్చింపు కూడా అలాగే ఉంటుంది. 10 రూపాయలు తీసుకుని వెళితే మార్కెట్కి 10 రూపాయలు కూరగాయలు వస్తాయి సంచిలో. 1,00,000 రూపాయలు తీసుకుని వెళితే లారీలో వస్తాయి కూరగాయలు. 10 రూపాయల డబ్బులే, 1,00,000 రూపాయలు కూడా డబ్బులే. అంటే నువ్వు తీసుకుని వెళ్ళేటువంటి పరిమాణం. ఎంతగా నువ్వు తగ్గించుకుంటావో అంతగా హెచ్చించబడతావు. దేవుడు మాట తప్పుడు, మాట మార్చుకోడు. దేవునికి ఎవరంటే ఇష్టం అంటే, తగ్గించుకునే వాళ్ళంటే బాగా ఇష్టం. దేవుడు ఎవరి దగ్గర ఉంటాడు అంటే తగ్గించుకున్న వాడి దగ్గరే ఉంటాడు.
దేవుడు ఎవరితో నివసిస్తాడు అంటే మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసి అయిన వాడు ఎలాగో సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన స్థలం వాడను. ఆయనను దీన మనస్సు గలవారు దగ్గర నివసించటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దీన మనస్సు తగ్గింపు జీవితం సాదృశ్యంగా ఉంది. ఎదుటి వ్యక్తిని బట్టి కాదు తగ్గించుకోవాల్సింది. అతను మనిషి అనగానే అతని దగ్గర నువ్వు తగ్గించుకో. నువ్వు ఎంత తగ్గించుకుంటే నువ్వు అంత హెచ్చించబడుతుంది. అసలు తగ్గింపు ఎప్పుడు వస్తుందో తెలుసా? హెచ్చింపు ఎప్పుడు వస్తుంది తెలిస్తే తగ్గింపు ఎప్పుడు వచ్చిందో తెలిసింది. ఎప్పుడు హెచ్చించుకుంటారు? డబ్బున్న వాళ్ళు, మాకు డబ్బు ఉంది, వాళ్ళకి డబ్బు లేదని హెచ్చించుకుంటారు. మంచి గృహం ఉంది అనుకో, గృహం లేని వాడు చూసినప్పుడు వాడికి ఇల్లు వాకిల్లు లేనివాడురా, మాకు ఇల్లు ఉంది హెచ్చించుకుంటారు. ఉద్యోగం ఉన్న వాళ్ళు ఉద్యోగం లేని వాడు చూస్తే అది గవర్నమెంట్ జాబు, వాడికి జాబే లేదు హెచ్చించుకుంటారు. అందరూ కాదు, కొందరు సహజం. అందంగా ఉన్నవాళ్ళు అందం లేని వాళ్ళని చూసినప్పుడు హెచ్చించుకుంటారు. ఇలా తమను తాము హెచ్చించుకుంటూ ఉంటారు. చదువుకున్న వాళ్ళు, జ్ఞానం గల వాళ్ళు జ్ఞానం లేని వారిని, చదువు లేని వాళ్ళు చూసినప్పుడు హెచ్చించుకుంటారు. వాడిదే ఉందిరా. నేను ఈ హెచ్చించుకునేటువంటి వారిని దేవుడు ఏమంటాడంటే అహంకారులు అన్నాడు. ఆ అహంకారుని దేవుడు ఏం చేస్తాడంట? బాధలకి ఆయన గద్దిస్తాడంట. ఎవడరా నువ్వు? దేవుడు అంటాడు ఈ మాట, నువ్వెంత, నీ బ్రతుకు ఎంత, నీ చదువు ఎంత, నీ జ్ఞానం ఎంత, నీ ఉద్యోగం ఎంత, నీ వ్యాపారం ఎంత, నీ ఆస్తి ఎంత, నీ అందం ఎంత, నీ కులం ఎంత, నీ ఐశ్వర్యం ఎంత ఎవరికి కావాలి అని అంటాడు దేవుడు. నిన్నైనా నన్నైనా ఎవరినైనా హెచ్చించుకునే వారంటే దేవుడికి అస్సలు నచ్చదు. బాధలకే అంటాడు. ముఖం కూడా చూడు, నీ ముఖం చూపించగాక అంటాడు. రాజ్యాన్ని వద్దంటాడు, దేవుని ఇవ్వనంటాడు. హెచ్చించుకోడు. కనుక ఉద్యోగం ఉన్నా, వ్యాపారం ఉన్నా, చదువు ఉన్నా, జ్ఞానం ఉన్నా, తెలివి ఉన్నా, సొంత ఇల్లున్నా, మంచి కారు ఉన్నా, తెలివితేటలున్నా, అందచందాలున్నా, ఎన్ని ఉన్నా హెచ్చింపు రాకుండా తగ్గింపు రావాలి అంటే ఏం చేయాలంటే ఇవన్నీ దేవునివే కదా, దేవుడు ఇచ్చినవే కదా. నాదేముంది, నేనే పాటి దాన్ని, నేనే పాటి వాడను. ఇవన్నీ దేవుడిచ్చినవే కదా. ఇల్లు దేవుడిచ్చింది, ప్రాణాత్మ శరీరం ఇచ్చిన ఎవరు? దేవుడే. ఆయుష్ని ఇచ్చింది దేవుడే, ఆరోగ్యం ఇచ్చింది దేవుడే, ఉద్యోగం ఇచ్చింది దేవుడే, జ్ఞానం ఇచ్చింది దేవుడే, అందసందాలు ఇచ్చింది దేవుడే. అన్ని దేవుడే కదా ఇచ్చింది. మనం ఏముంది, మనం ఏ పాటి వాళ్ళం? ఈ సత్యము నువ్వు తెలిసినప్పుడు నువ్వు ఎక్కడ హెచ్చించుకో. బెంగళూరు దగ్గర చింతామణి అనే ప్రాంతంలో మీటింగ్కి వెళ్ళాను. చింతామణి ప్రాంతంలో మీటింగ్ అయిపోయిన తర్వాత సాయంత్రము మదనపల్లిలో మీటింగ్. నాకు చింతామణిలో మీటింగ్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ బస్సు ఎక్కాలి. ఇక్కడ నాకు 2 కార్లు ఉన్నాయి, అక్కడ గవర్నమెంట్ బస్సు ఎక్కాలి. గవర్నమెంట్ బస్సు కోసం బస్ స్టాండ్ కూర్చుంటే 4 గంటలకి వెళ్ళి 7 గంటల దాకా 3 బస్సులు వచ్చి బస్ ఫుల్ అయిపోయింది, ఖాళీ లేదు. అప్పుడు దాకా నిలబడి వాక్యం చెప్పి అలిసిపోయి ఎక్కడ నిలబడతాం? మళ్ళా 1.5 ప్రయాణం చేయాలి. 1.5 నిలబడతాం అబ్బా అని ఇంకొక బస్సు వచ్చిద్దాం చూద్దాం, ఇంకొక బస్సు చూద్దాం అంటే 7 టైం 8:30కి మెసేజ్ చెప్పాలి మదనపల్లిలో. ఏం చేయాలి? కర్ణాటకలో కూడా ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ అంట. ఛార్జీ లేదు కాబట్టి ఇంట్లో వరకు కూర్చుంటే బస్సులు తిరుగుతూ ఉన్నారు. ఎక్కువ ఆడవాళ్ళే ఉన్నారు, ఖాళీ లేదు. సెంటర్లోకి వెళితే బస్సు అది చెప్పి నిలబడితే పోయి అక్కడ నిలబడ్డా మళ్ళీ 1 గంట సేపు మంచి ఎండలో బస్సు రాల. చిరాకు అనిపించింది. ఏది ప్రభు అని అప్పుడు అనుకున్నా, నాకేమో ఏసీ కారు 2. కానీ దేవుడు ఈరోజు ఎందుకు నన్ను పరీక్షిస్తున్నట్టున్నాడు అనుకున్నాను. బస్సులు అందట్లేదన్న, ఆడవాళ్ళు బస్సులు ఫుల్ కూర్చుని ఉన్నారన్న, నిలబట్టను కూడా ఖాళీ లేదన్నా. అంటేను అన్న అది కారు పంపిస్తాను. కారు వస్తే అప్పుడు కారు ఎక్కి 8 తర్వాత అక్కడికి వెళ్ళిపోయాం మదనపల్లి. అప్పుడు అనుకున్నాను,
దేవుడు అన్ని కోణాల్లో కూడా నడిపిస్తాడు. ఒకప్పుడు వృక్ష దుఃఖ్యం సాగుకొచ్చిన వృక్షం నేర్చుకున్నాను. రోజుల మందిలో ఉన్నాడు పాస్టర్ గారు, జాన్ పాస్టర్ గారు అని, డోన్లో సేవ చేసేటప్పుడు ఆయన పాస్టర్, ఆయన దగ్గర నేను బ్రదర్ని. మేమిద్దరం కలిసి 10 రూపాయలు ఇచ్చి వృక్షం తెచ్చుకునేవాళ్ళం, సౌండ్ సిస్టమ్ కట్టుకునేవాళ్ళం. ఇది పెట్రోల్ సొక్క పట్టుకుంటాడు, సొక్క ఓకే అంటారు. కాసేపు ఆయన దొక్కుతాడు వృక్ష, ఆయన అడిసిపోగానే ఆయన వచ్చి కూర్చుంటాడు. నేను ఇక నైట్ చీకట్లో రోడ్డు మీద ఎవరు ఉంటారు, సౌండ్ పోస్తే మళ్ళీ అక్కడ పోయిన వాక్యం చెప్పాలి కదా. నా పట్టుకుంటే ఆయనకి ఇస్తే ఆయన పట్టుకునేవాడు, నేను కాసేపు వృక్ష దొక్కేవాడిని, విశ్వాసులు కూర్చునేవాడు. వచ్చినాక మళ్ళీ 1 గంటకు వచ్చి అప్పుడు నేను అంట్లు కడిగి నేను వంట చేసేవాడిని. ఈ రోజు ఈ స్థితి ఊరికనే రాలా. మళ్ళీ ఒక స్థాయికి వచ్చిన తర్వాత కూడా దేవుడు పరీక్షిస్తాడు. చిరాకు అనిపించినా నేను రానులే, ఈ రోజు రావడానికి కుదరదు, నేను డైరెక్ట్ వినుకొని వెళ్ళిపోతాను, ఇక్కడ బస్సు ఎక్కి వినుకొని వెళ్ళిపోతాను, బస్సు ఆల్రెడీ బుక్ చేసుకున్నాను కదా చెప్దాం అనుకున్నా. చిరాకు అనిపించింది. లేదు, దేవుని పని చేయడానికి వచ్చావు, దేవుని పని చేయాలంటే దేవుడు పరీక్షగా నడిపిస్తున్నాడే. మన ఏ పార్టీ వాళ్ళు, మనమంతా మన బ్రతికి అంతా దేవుని కృపే కదా ఇదంతా అనుకొని సహనంతో ఉండి వెళ్ళి చక్కగా వాక్యం చెప్పా. నైట్ మొదటి భోజనం చేసుకుని 12:30 బస్సు ఎక్కి వచ్చేసి ఉదయం దిగిపోయా. అనిపించింది అప్పుడప్పుడు సాతాను, నీకేమి ఎంతసేపు వెయిటింగ్ చేయాల్సిన అవసరం ఏంటి, అసలు గవర్నమెంట్ బస్సు ఎక్కాల్సిన అవసరం ఏంటి. అప్పుడు అనుకుని, ఒరే సాతానా, నాకు తెలుసు నువ్వు నన్ను గ్యాస్ కొట్టగాక, నేనే పట్టాడు, నేనంతా నా బ్రతికి అంత, నేనేమో ఉన్నాను అదంతా దేవుని కృపే. కారులు ఉన్నాయంటే దేవుని, మందిరం అంటే దేవుంది, నాకు ఉన్నాయంటే దేవునివే, నాకేముంది, నాకేమీ లేదు, నేనే పడ్డోండి. ఇంక గంటనే వెయిటింగ్ చేస్తా, ఏమైంది అని సాతానుతో చెప్పా. సాతాను, నువ్వేంటి ఇక్కడ నిలబడాల్సిన అవసరం ఏంటి, నీకే 2 కార్లు ఉన్నాయి. అప్పుడు అన్నా, పోరా సాతానా, నన్ను శోధించొద్దు, అవన్నీ దేవుని, నా ఏమి లేవు, నేనే పడ్డాడు హెచ్చించుకోవడానికి. అలా తగ్గించుకున్నప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఆమేన్, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఆ తర్వాత మీలో అలా ఉండకుడి అన్నాడు. అంటే లోకంలో ఉన్న వాళ్ళైతే కులాన్ని బట్టి, డబ్బును బట్టి, అందాన్ని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి, తెలివితేటలను బట్టి, బలాన్ని బట్టి, బలగాన్ని బట్టి గర్విస్తారు, హెచ్చించుకుంటారు, మేము గొప్ప మీరు తక్కువ అని. మీరు అలా ఉండవద్దు అంటున్నాడు దేవుడు. ఒక మనిషిని మనిషిలాగా చూడు. వాళ్ళు ఎవరైనా సరే, ఒక పేదోడైనా, తింటానికి లేనోడైనా, కట్టుకోవడానికి బట్టలు లేనోడైనా, ఒక మనిషిలాగా చూడు. చూసి అతని దగ్గర తగ్గించుకో, తగ్గింపు జీవితం కలిగి ఉండు. నువ్వు ఎంత తగ్గించుకుంటావో నేను నిన్ను అంత ఇచ్చేస్తాను అంటున్నాడు దేవుడు. ఆమేన్, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మీలో అలా ఉండకూడదు అన్నాడు. ఎలా ఉండకూడదో దేవుడు చెప్తున్నాడు. 1. 2 ఇంకొకటి ఏంటంటే, స్కెవ అనబడినటువంటి ఒక పెద్ద పాస్టర్ గారు ఉన్నాడు ప్రాంతంలో. స్కెవ ఆయన పేరు, ప్రధాన యాజకుడు, పెద్ద పాస్టర్ గారు. ఆయనకి 7 కుమారులు ఉన్నారు. పాస్టర్ గారు ఉన్నప్పుడు ఎవరన్నా దెయ్యాలు బట్టి వస్తే పాస్టర్ గారు ప్రార్థన చేసేవాడు. పాస్టర్ గారు లేనప్పుడు పాస్టర్ గారు కొడుకులు ఉన్నారే 7, యోధా గోత్రమే, వీళ్ళేం చేస్తున్నారు, దెయ్యాలు బట్టి ప్రార్థన చేస్తున్నారు. ఆ దెయ్యం ఏమందో తెలుసా, యేసు ఎవరో నాకు తెలుసు, పౌలు ఎవరో తెలుసు, మీరెవర్రా అని బట్టలు ఉడిపోయినా కొట్టిందంటే, గాయాలే అంటే వాళ్ళకి ఇల్లు విడిచిపెట్టి పారిపోయారంట. చదవండి ఆ మాటలు. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 14వ వచనం నుండి 16వ వచనం వరకు చదువుతున్నారు, గమనించండి. యూదుడైన స్కెవ అను ఒక ప్రధాన యాజకుడు కుమారుడు. స్కెవ అను ఒక ప్రధాన యాజకుడు, పెద్ద పాస్టర్ గారు అయిన యూదుడైన 7 అలాగూ చేయుచుండిరి. 7 కొడుకులు ఉన్నారు, వారు అలాగే చేస్తున్నారంట. అందుకు ఆ దయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరని అడుగగా ఆ దయ్యము పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో 2 లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంటి నుండి పారిపోయిరి. వైపు చూస్తున్న మాట
స్కెవా అనేటువంటి ఒక ప్రధాన యాజకుడు, పెద్ద పాస్టర్ గారు ఉన్నాడు. ఆయనకి 7 కొడుకులు, యోధా గోత్రమే. దెయ్యాలు పట్టిన వాళ్ళు మందిరానికి వస్తే ప్రార్థన చేసి ఆయన దెయ్యాన్ని నుంచి విడిపించేవాడు. పాస్టర్ గారు లేనప్పుడు ఆయన కొడుకులు ఉన్నారే 7. మా నాన్న చేస్తున్నాడు కదా, మేము కూడా చేద్దామని దెయ్యాలు పట్టి ప్రార్థన చేశారు. బట్టలు ఉడిపోయిందో కొట్టిందంట దెయ్యం. ఎవడురా నువ్వు? యేసు తెలుసు నాకు, పౌలు తెలుసు, మీరెవరు? ఆ మాట వాళ్ళ నాన్న అల్లా. దెయ్యం ఎప్పుడు నాన్నగారు పాస్టర్ అయినంత మాత్రం కొడుకు పాస్టర్ కావాలని లేదు. వీళ్ళకి అది తెలియక మీలో అలా ఉండకూడదు అంటున్నాడు. ఎలా ఉండకూడదు చెప్తున్నా, జాగ్రత్తగానండి. తండ్రి పాస్టర్లు, కొడుకులు పాస్టర్లు కాదు. తండ్రికి ఇచ్చిన అభిషేకం కొడుకుకి ఎందుకు ఇస్తాడు? దేవుడు ఇవ్వడు కదా. బట్టలు ఊడిపోయిందా కొట్టిందండి దెయ్యం. బట్టలు ఊడిపోయాయి అంటే అర్థం ఏంటంటే కాస్తో కోస్త ఉన్నటువంటి భక్తి కూడా ఊడిపోయిందని అర్థం. మంచి స్వభావాలు పోయినాయి. గాయాలేని అంట, కాళ్ళు నిరగొచ్చు, చేతులు నిరగొచ్చు, కాళ్ళు చేతులు పడిపోవచ్చు అంట ప్రార్థన చేస్తే. వాస్తవది. మన సంఘంలో ఉన్నారు. మన దగ్గరకు రాకమునుపు ఒక విశ్వాసి వేరే సంఘంలో ఉంది. ఉపవాస ప్రార్థన కావాలంటున్నారు పాస్టర్ గారు అంటే, అమ్మా వెళ్ళండమ్మా, మీరు పాత విశ్వాసులమ్మా, నేనెందుకమ్మా, మీరు వెళ్ళి వాక్యం చెప్పి వాళ్ళు పెట్టిన భోజనం తిని వాళ్ళు ఇచ్చిన కానుక ఎంతో కొంత తీసుకొని సగం నాకేమన్నా సగం మీరు తీసుకోండి అమ్మా అని చెప్పి పంపించేవాడు అంట పాస్టర్ గారు. పాపం వీళ్ళకి తెలియక ఏమో పోయి ఇంటిట్లో ఉపవాస ప్రార్థనలు పెట్టి వాళ్ళు పెట్టినటువంటి కమ్మగా పలావు చికిలి తిని ప్రార్థన చేసి వస్తున్నారు. ఆ ఇళ్లలో ఉన్న దెయ్యాలు మొత్తం పెట్టినాయి. ఆకకి ఎన్ని దెయ్యాలు తెలుసా? 1,50,000 దెయ్యాలు పట్టినాయి. అప్పుడు ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి విడిపించయ్యా మాకు దెయ్యాలు బట్టి అంటే తలపేసి గడిపెట్టుకున్నాడు లోపల, బయటికి రాకుండా. పో ఏడో చోట పోయి బాగు చేసుకోపో, ఇక్కడికి రావద్దు పో అని. ఎక్కడ పోతావయ్యా, నీవే మాకు తెలుసు, ఇంకే పాస్టర్ మాకు తెలియదు అంటేను అక్కడ ఒకటి పెట్టాడు హనుమాన్ నగర్ 3 నెలల జాన్పేట పాస్టర్ వాడి దగ్గర పోయింది అన్నాడు. అదేందో నా పేరు చెప్పకాకండి, మళ్ళీ ఆ దగ్గరికి వెళ్ళండి, పెళ్లి పెట్టాక లేనోడు అది పరిశుద్ధాత్మ అభిషేకం ఉంది, వెళ్ళండి అన్న. పట్టుకొచ్చారు, ప్రార్థన చేశాను, గద్దించా. ముందు 5,000 వేయాలని చెప్పి వేస్తున్నామని గద్దించా, వెళ్ళిపోయి బాప్తిసం ఇచ్చా. బాప్తిసం ఇచ్చేటప్పుడు మళ్ళీ వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి అన్నాను? 15,000 వచ్చాం, మా బలం సాల్చలేదని అన్నయ్య గద్దించి వెళ్ళిపోయింది. తర్వాత బాప్తిసం ఇచ్చాను. తర్వాత ఏం జరిగింది, జస్ట్ ఒక 6 నెలల తర్వాత ఓల్ నైట్ అయిపోయినాక వాక్యం చెప్పి ప్రార్థన చేస్తాను తెల్లవారుజామున. అంత దూరంలో ఉండి అక్కడ తాటేది బాగా పాత మందిరంలో అంటుంది. మళ్ళీ వచ్చారా? 6 నెలల తర్వాత వచ్చింది. మళ్ళీ ఎందుకు వచ్చారు ఏంటి? విడిచిపెట్టి ఉండలేకపోతున్నాం పాస్టర్, తీసుకెళ్దాం అనుకుంటున్నా ఏమని అన్నాడు. ఎంతమంది వచ్చారు అన్నాను. మా బలం చాలట్లేదని 1,50,000 మంది వచ్చామని చెప్పిన దేయాలి. ఇప్పుడు నన్ను ఏమైనా చేస్తారా అన్నాను. ఏం చేస్తాం పాస్టర్, దేవుడు నీకు తోడై ఉన్నాడు, నేనేం చేయలేకపోతున్నాం, గద్దించి వెళ్ళిపోతాం అన్నయ్య. వేస్తున్నావు నన్ను గద్దించి అడిపోయింది, వెళ్ళిపోయింది. బాగుంది. కానీ ఆ దెయ్యాలు వచ్చి ఆవిడ ఎంత ఇబ్బంది పెట్టాయంటే ఎన్నోసార్లు చచ్చిపోవాలనుకున్నా బాధట్టుకోలేక. ఈ మందిరానికి వచ్చింది కాబట్టి బ్రతికుంది. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు టచ్ చేస్తుంటే వచ్చి మళ్ళీ ధైర్యం చాలక పారిపోతుంటాయి. మళ్ళీ అమ్మో ఆ జాన్పేట పాస్టర్ పడతాడే అన్నది. ఎందుకంటే సేవకుడు చేయవలసిన పని విశ్వాసులు చేయకూడదు, మీరు అలా ఉండకూడదు. అది సేవకులు చేసే పని. పాస్టర్ గారు కొడుకులైన పాస్టర్ గారు కానీ కొడుకులు పాస్టర్లు కాదు, వీళ్ళు విశ్వాసులు. పాస్టర్ గారికి ఇచ్చిన అభిషేకం వాళ్ళకి ఎందుకు ఇస్తాడు? నేను ప్రార్థన చేస్తున్నా చెప్పేసి నా కొడుకే కదా మా అమ్మ ప్రార్థన చేసింది అనుకో, అయిపోయాయి, ఆ పని అయిపోతుంది. నేను పాస్టర్ని, వాళ్ళు పాస్టర్లు కాదు. నాకు ఇచ్చిన అభిషేకం వాళ్ళకి ఎందుకు ఇస్తాడు? ఇవ్వడు కదా. అది గుర్తుపట్టాలి. వాళ్ళు విశ్వాసులు. పాస్టర్ గారు కొడుకులు పాస్టర్లు కాదు, వాళ్ళు విశ్వాసులు. మా నాన్న చేస్తున్నాడు కదా అని చెప్పి ప్రార్థన చేసినందుకు బట్టలు విడిపోయిందా కొట్టిందండి. ఒక ఆవిడ ఎలాగే ప్రార్థన చేసింది, వెళ్ళి ఉపవాస ప్రార్థన పెట్టి ఇంట్లో ఏం జరిగిందో తెలుసా? భక్తి కలదే, మళ్ళీ ప్రార్థన పర్వాలే.
కానీ తన జీవితాన్ని కాపాడుకోవడానికి దేవుడు అభిషేకం ఇచ్చాడే గాని సంఘాన్ని కాపాడే అభిషేకం ఇవ్వాల. అభిషేకంలో తేడాలు ఉంటాయి. తెలియక ఉపవాస ప్రార్థన పెట్టి ప్రార్థన చేస్తుందంట. ఇళ్లలో ప్రార్థన చేసి తోడు దెయ్యం కనపడిందంట, నీ అందుకు వస్తానందంట. భయపడి ఇంటికి వచ్చింది. మరుసటి రోజుకు కుడికాలు కుడిచి పని చేయట్లా, కాలు చేయి పడిపోయింది. కాలు చేయి పడిపోతే ఫోన్ చేస్తే వెళ్ళా, అమ్మా ఏంటి కాలు చేయి ఎందుకు పడిపోయిందంటే ఏమన్నా అంటుంది. చెప్పమ్మా అన్నాను. ఏమన్నా అంటుంది. పెరాలసిస్ వచ్చిందన్న ఇది అంటుంది. నేను చేపెట్టి ప్రార్థన చేస్తుంటే ప్రభు చెప్పాడు, ఎవడ వేరే వాళ్ళకి ప్రార్థన చేసింది అందుకని నా సైతం వచ్చి కాలు చేపడగొట్టాడు అన్నట్టు. మీరు అనొచ్చు, మీకు డౌట్ వచ్చింది రాలా, నేను చెప్తాను. ఆమె చేసింది మంచి పనే కదా, వీళ్ళందరి కోసం ప్రార్థన చేసింది మంచి పనే చేసింది, దేవుడు ఎందుకు కాపాడలేదు అంటే అది సేవకులకు అప్పగించిన పని, విశ్వాసులకు అప్పగించిన పని కాదు. ఎవరి పని వాళ్ళే చేయాలి. సేవకుడిని దేవుడు సేవకు పిలిచినప్పుడు ఆ తగిన అభిషేకాన్ని ఇస్తాడు. ఒక ప్రాంతానికి పంపించేటప్పుడు ఆ ప్రాంతానికి తగిన అభిషేకం, ప్రాంతానికి తగిన వరాలు, ప్రాంతానికి తగిన తలాంతులు ఇచ్చి పంపిస్తాడు దేవుడు. ఆమెనిద్ది నాకు కూడా పిలుపు దర్శనం ఉందయ్యా, పిలుపు దర్శనం ఉన్నంత మాత్రాన నువ్వు ప్రార్థన చేయకూడదు. పిలుపు దర్శనం ఉంది నీకు, సేవ పిలుపు ఉంది, సేవ దర్శనం ఉంది, ఓకే. సేవ చేయడానికి అవసరం అభిషేకం ఇవ్వాల దేవుడు. ఇక్కడున్న సేవకులందరూ పిలుపు దర్శనం ఉంది కదా. చిన్న సిస్టర్లు ఉన్నారా? వాళ్ళందరూ దెయ్యం పట్టినాడు ప్రార్థన చేయమని చేయలేరు, చేస్తే అయిపోతారు. ఎందుకంటే అది వాళ్ళకి తెలుసు, మీకు తెలియదు. ఈ పూరు పంపిస్తున్నాను, సిస్టర్లు ఇద్దరు పంపిస్తా ఉంటాను. ఇక్కడ ఎందుకు లేదు, మన సంఘమే కాదని. వీళ్ళు జస్ట్ స్టార్ట్ చేసి స్టార్టింగ్ ప్రార్థన చేసి ఒక పాట పాడికి అది సాక్ష్యాలు చెప్పిస్తారు. ఈ లోపు అక్కడ వాక్యం చెప్పిన సాగుడు ఆడికి వెళ్ళి యోహాన్ గారి అషక్ కానీ ఆడికి వెళ్ళి వర్షిప్ చేసి, లేదు లేట్ అయితే వీళ్ళే వర్షిప్ చేస్తారు. ఇక అంతే, వాక్యం చెప్పి ప్రార్థన చేసేది యోహాన్ గారు అషక్ అని చేస్తారు. వాళ్ళు ప్రార్థన కూడా చేయరు. వీళ్ళు వచ్చి పడుకుంటే నైట్ నిద్ర పట్టట్లే వీళ్ళకి, సిస్టర్లకి. అడే ఇక్కడే ఉన్నా తొక్కుతుని వచ్చి దెయ్యాలు, ఎక్కడ నువ్వు సేవ చేసేది ఏంది నీ ఎవరు తొక్కుతున్నాయి అంట. మరి వాళ్ళు సేవకులే కదా, ఆ దెయ్యాల నుంచి విడుదల పొందలేక వాటిని ఎదిరించలేకపోతున్నారు. అప్పుడు అక్కడ గద్దించి ప్రార్థన చేస్తే దెయ్యాలు పడిపోయింది. సేవకులే కదా, మళ్ళీ పిలుపు దర్శనం ఉంది, సేవ చేస్తున్న సేవకులే. కానీ ఇంకా అంత అభిషేకం దేవుడు ఇవ్వాల వాళ్ళకి, చిన్న సిస్టర్లు, చిన్న బ్రదర్లు. అది దేవుడు చెప్తాడు, ఫలానా ప్రాంతానికి వాళ్ళు పంపించు, ఫలానా సంఘానికి పంపించి సిస్టర్లని చెప్పాడు అనుకో, పంపిస్తా. పంపించేటప్పుడు వారిని అభిషేకించి పంపించాడు దేవుడు. అది దేవుని చిత్తము కాబట్టి ప్రభువా ఆ ప్రాంతానికి వెళుతున్నారు, మంచి అభిషేకం ఇచ్చి వాడుకొని నేను ప్రార్థన చేసి పంపిస్తాను. అది దేవుని చిత్తము కాబట్టి దేవుడే పంపించమన్నాడు కాబట్టి నేను చెప్పినట్టుగా ప్రార్థన చేసినట్లుగా అభిషేకం ఇచ్చి అక్కడ దేవుడు వాడుకుంటాడు. రెండోది, అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి విడిచిపెట్టను. మళ్ళీ ప్రతిరోజు మన ప్రార్థన జ్ఞాపం చేసుకుంటా ఉంటాయి. ఆ ప్రాంతంలో సేవకులు ఉన్నారు, వాడు జ్ఞాపం చేసుకొని విడిచిపెట్టుకుని మళ్ళీ ప్రార్థన చేస్తూ ఉంటాను. నేను ఎంత ఉండింది మీకు తెలియదు. అసలు ఒక విశ్వాసిగా నీకు పిలుపు దర్శనం ఉంది, మంచిదే. దేవుడు పిలిచాడు, మంచిదే. ఒక చిన్న అభిషేకం ఉంది, మంచిదే. నీ జీవితాన్ని కాపాడుకోవటానికి చిన్న అభిషేకం ఇచ్చాడే కానీ ఇలాంటి సేవకుల్లాగా ప్రార్థన చేయడానికి అభిషేకం ఇవ్వాల. మీరు అలా ఉండకూడదు అంటున్నాడు. నువ్వు ఈ రోజు ఎలా ఉన్నావో ఆలోచించుకో. అలాగే ఇంకొక మాట మనం గమనించినట్లయితే, ఉజ్జియా అనే ఒక రాజు ఉన్నాడు. ఈ రాజు చాలా పేదరికంలో ఉన్నవాడే. దేవుణ్ణి నమ్ముకొని పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి దైవజనుడి దగ్గర ఉండి భక్తి నేర్చుకున్నాడు, వాక్యాన్ని విని సరి చేసుకున్నాడు. దేవుడు తోడే ఉండి ఆశ్చర్యకరమైన సహాయాన్ని ఇచ్చి బహుగా దీవించాడంట. అతడు బాగా దీవించబడిన తర్వాత మనసులో గర్వించాడంట ఉజ్జియా. ఏమని గర్వించాడు? పాస్టర్తో నేను సమానము, లోపలికి వెళ్ళి నేను ప్రార్థన చేయకూడదా, నేను ధూపం వేయకూడదా అని పరిశుద్ధ స్థలం, అక్కడ ధూప వేదిక ఉంటుంది, దాని మీద బంగారపు గిన్నె ఉంటుంది. బలిపీఠంలో ఉన్న నిప్పులు తీసుకొచ్చి బంగారపు గిన్నెలో వేసి ధూప ద్రవ్యము అనే పదార్థాన్ని వేస్తే సువాసనతో కూడిన పొగలన్నీ అది పరిశుద్ధ స్థలములో వ్యాపిస్తాయి.
అతి పరిశుద్ధ స్థలంలో మందస్సు ఉంటుంది, మందస్సు మీద దేవుడు ఉంటాడు కాబట్టి ఆ సువాసన ఆగ్రానించి వాసన చూసి వాళ్ళని దీవిస్తాడు. ధూప వేదిక మీద ధూపం వేసేది ఎవరు అంటే అహరోను వంశస్థులు వేయాలి, ఇంకెవరు వేయకూడదు. చిన్న పాస్టర్లు వేయకూడదు. అక్కడ ధూపం వేయాలంటే పరిశుద్ధ స్థలంలోకి చిన్న పాస్టర్లు రాకూడదు. బయట ఆవరణంలో వచ్చినటువంటి జంతువులను కోసి వాడు తోలు తీసి మాంసాన్ని ఎముకలను సపరేట్ చేసి మంచి మాంసం బలిపీటలు పెట్టి కాల్చాలి, వాళ్ళ పని అది. ఈ పరిశుద్ధ స్థలంలోకి రాకూడదు చిన్న పాస్టర్లు. పెద్ద పాస్టరు అహరోను ప్రతిరోజు ఉదయం సాయంత్రము వచ్చి ఆ ధూప వేదిక మీద ధూపం వేస్తాడు. దీప వృక్షములో ఉదయం సాయంత్రము దీపాలు వెలిగిస్తాడు. ఆయన లేకపోతే అహరోను వంశంలో ఉన్నవారే అక్కడ ధూపం వేయాలి, ఇంకెవరు ధూపం వేయకూడదు. చిన్న పాస్టర్లు కూడా ధూపం వేయకూడదు. అక్కడికి వచ్చి ఈయనెవరు ఉజ్జియా, ఒక రాజు అంటే ఒక విశ్వాసి. ఇతను ధైర్యం చేసి ధూప వేదిక దగ్గరికి ఆ ధూప కలశం తీసుకొని చేతిలో ధూపం వేయటానికి లోపలికి వెళ్ళాడు. మీకు అర్థం కావటం కూడా చెప్తున్నా, అందరూ జాగ్రత్తగా. ఏం చేయాలి ఏం చేయకూడదు మీకు తెలియదు కదా. మీరు శిక్షించబడకూడదు, మీరు దీవించబడాలి. మీకు చెప్పకపోతే తప్పు నాది, చెప్పిన తర్వాత చేస్తే తప్పు మీరు. అందుకని చెప్తున్నా వివరంగా. పాస్టర్లు నాకంటే దేంట్లో ఎక్కువ, మేము ఇచ్చిన కాలం తినేవాళ్ళు, మేము ఇచ్చిన బట్టలు కట్టుకునేవాళ్ళు, మేము ఇచ్చిన దశ భాగం తినేవాళ్ళు, మాకంటే దేంట్లో ఎక్కువ అంట అని మనసును గర్వించి సేవకులతో సమానంగా ఎంచుకొని ధూప కలిసి తీసుకొని అప్పటికి లోపలికి వెళ్తుంటే చిన్న పాస్టర్లు వెంటబడ్డారు. అయ్యా అయ్యా రాజా రాజా, నువ్వు లోపలికి వెళ్ళకూడదు, షాపో లోపలికి వెళ్ళకూడదు, నువ్వు ధూపం వేయకూడదు, ఇది సేవకులు చేసే పని, అది పెద్ద పాస్టర్ గారు చేసే పని, నువ్వు చేయకూడదు. అక్కడ అజర్య అనే పెద్ద పాస్టర్ గారు ఉన్నాడు, ఆయన ధూపం వేసేది అక్కడ. అహరోను వంశం అజర్య అనే పెద్ద పాస్టర్ గారు ఉన్నాడు, ఆయన ధూపం వేయాలి లోపలికి వెళ్ళి. ఆయన వేయాల్సి ఉంటే ఆయన కూడా లెక్క చేయకుండా మొత్తం 80 మంది పాస్టర్లు అడ్డుపట్ట ఆగకుండా నెట్టుకొని లోపలికి వెళ్ళి ధూపం వేసాడు. పెద్ద పాస్టర్ గారు పని చేశాడు. ఏం జరిగింది తెలుసా? వెంటనే నుదుటి మీద కుష్టి వచ్చేసింది. బయటికి నెట్టేశారు రాజులే. ఎందుకు? వ్యాధి అంటే అంటువ్యాధి. బయటికి నెట్టేశారు అంతే, అంటువ్యాధి. ఇతనికి మందిరానికి రాకూడదు, ఇంట్లో కూడా ఉండకూడదు. ఇప్పుడు ఇంట్లో నుంచి కూడా తరిమేశారు. సింహాసనం మీద కూర్చోవడం లేదు, రాజ్యం పరిపాలన లేదు, ఘనత పోయింది, జీవన పోయింది, ఆశీర్వాదం పోయింది. సీసాను అసహించుకుంటున్నారు. తీసుకెళ్లి ఊరి చివరన సపరేట్ గా ఒక పాక వేసి ఆ పాకాలు పెట్టింది తల్లి. ఎప్పటి వరకు? చనిపోయేంత వరకు ఊరి చివర ఒక పాకాలో ఒంటరిగా. ఈయన దగ్గరికి భార్య రాదు, పిల్లలు రారు. అది జైలు జీవితం. ఎందుకు వచ్చింది అంత బాలేనికి? కుష్టి వ్యాధి అంటే అంటువ్యాధి. దగ్గరికి వెళితే వచ్చింది. దూరముగా అన్నము పాత్రలు వేసేస్తారు, నీళ్లు ఆడ పక్కన పెట్టేస్తారు. ఆయన తిని ఆడే ఉండాలి. మొత్తం పోగొట్టుకున్నాడు చూడు. భార్యతో ప్రేమగా మాట్లాడింది లేదా, పిల్లలతో ప్రేమగా మాట్లాడడం లేదా, ఇంకా ఏమైపోయింది చూడు. ఊరు చివర దూరముగా ఒక గుడిసె వేసి తాటాకు పాక వేసి పాకాలు పెట్టేశారు. చనిపోయేంత వరకు అలాగే ఉన్నాడంట. అక్కడ క్లియర్గా రాయబడిన మాట ఏంటంటే మందిరంలోకి రాకూడదు. మందిరానికి దూరమైన పనులు వెళ్తారా? దేవుడు ఎంత గొప్పగా దీవించాడంటే ఆశ్చర్యకర సహాయం చేశాడంట. ఆ ప్రాంతంలో ఉజ్జియా లాంటి ఐశ్వర్యవంతుడు మరొక లేడు. దేవుడు అంత గొప్పగా దీవించాడు. అంత గొప్పగా దీవిస్తే మనస్సున గర్వించి సేవకులతో సమానంగా ఎంచుకొని సేవకులు చేయవలసిన పని చేసింది. లేనిపోని శాపం తెచ్చిపెట్టుకున్నాడు. కనుక మీలో అలా ఉండకూడదు. మీకు తెలియక కొన్ని పిచ్చి పనులు చేస్తుంటారు. సేవకులు చేసేది సేవకులే చేయాలి, విశ్వాసం చేసే పనులు విశ్వాసులే చేయాలి. చదువున మాటలు దినవృత్తాంతముల 2వ గ్రంథం 26వ అధ్యాయము 16వ వచనం నుండి 21వ వచనం వరకు. అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సును గర్వించాడు. అంటే సేవకులతో సమానం ఎంచుకున్నాడు. గర్వించి చెడిపోయాడంట. అతడు ధూపపీఠము మీద ధూపము వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా యాజకుడైన అజర్యాయు, పెద్ద పాస్టర్ గారు అక్కడ అజర్యా ఉన్నాడు, అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 8 మంది అతన్ని వెంబడించి లోపలికి పోయిరి. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా యెహోవాకు ధూపము వేయుటకై ప్రతిష్ఠించబడిన
అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహము చేసి ఉన్నావు. అది అసలు పరిశుద్ధ స్థలంలో అడుగు పెట్టడే తప్పు. పెట్టినందుకు నువ్వు ద్రోహం చేసావు దేవుడిని అంటున్నాడు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగ చేయదని చెప్పగా ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. నువ్వు చేసిన తప్పు అని చెబితే సేవకుల మీద కోపం అంట. రౌద్రుడై అంటే పాపం. చూసావా రాజా, నువ్వు చేసే తప్పు అంటే పాపం. ఇప్పుడు నేను కొందరిని అమ్మ నువ్వు చేసే తప్పు అని చెప్తే చాలు కోపం వచ్చి మందిరం మానేస్తున్నారు. ఒక విశ్వాసి ఎంత కింద పడి డొల్లాడినా వాడికి ఇచ్చేది మామూలు అభిషేకమే. సేవకుడు అంత అభిషేకం ఎవరు? దేవుడు. వేల మంది ప్రార్థన చేస్తారు, నాకేం కాదు, నాకు ఇచ్చిన అభిషేకం అది. దేవునికి స్తోత్ర చెప్పని గట్టిగా హల్లెలూయా. ఉజ్జియా సేవకుడితో సమానంగా ఎంచుకున్నాడంట, జీవితమైన ఆశ్రయం అయిపోయింది, చెడిపోయాడు అన్నాడు దేవుడు అతన్ని. ఒకప్పుడు మంచి భక్తి గలవాడు, మంచి ప్రార్థన పరుడు, మంచి ఆత్మీయుడు, ఏమైపోయాడు చూడు, గర్వించి సేవకుడితో సమానంగా ఎంచుకున్నాడంట. ఒక చిన్న సిస్టర్ పెద్ద సిస్టర్తో సమానంగా ఎంచుకోకూడదు, చెడిపోతావు. చిన్న పాస్టర్ పెద్ద పాస్టర్తో సమానంగా ఎంచుకోకూడదు, అది గర్వం, చెడిపోతావు. గర్వికి చెడిపోయాడంట, సమానంగా ఎంచుకోకూడదు. అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది? 14 అధ్యాయ విషయ గ్రంథము 12వ వచనం. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశంలోకి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసమును హెచ్చించును. దేవునితో సమానంగా లేదా దేవుని కంటే ఎక్కువగా ఊహించుకున్నాడు ఆ దేవుడు. లూసిఫర్ గర్వించి దేవుని సింహాసనం కంటే వాడు సింహాసనం ఎక్కువగా చేసుకోవాలనుకున్నాడంట. ఎంత గర్విస్తూ చూడు, ఎంత గర్వము. అందుకని ఏమైపోయాడంట, చదువు. ఉత్తర దిక్కునున్న సభా పర్వతము మీద కూర్చుండుదును, మేఘముల మీదకెక్కి మేఘ మండముల మీదకెక్కేదను, బహోన్నతులతో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనసులో అనుకుంటివి కదా. నీవు పాతాళమునకు నరకములు ఒక మూలకు త్రోయబడితివే. మనస్సులో అనుకున్నందుకే పాతాళములో నరకానికి ఒక మూలకు తోయబడ్డాడంట. అగ్నిగుండం తయారు చేసి పెట్టింది వాడి కోసం, లూసిఫరు వాడి అనుచరుల కోసం. అదే లూసిఫర్ స్పిరిట్ ఉజ్జియా మీదకి వచ్చింది. సేవకుడికి చెప్పకుండా చేస్తున్నావు అంటే లూసిఫర్ నీ దగ్గరికి వచ్చాడు, పెద్ద సైతాను వాడు, జాగ్రత్త. అదే సౌలు జీవితాన్ని గమనిస్తే సౌలుతో చెప్పాడు సమయంలో దైవజనుడు, సౌలు రాజా, అమాలేకుని యుద్ధానికి వెళ్తున్నావు, వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చుకోవద్దని చెప్పాడు. పొట్టేళ్ళు నన్ను యుద్ధంలో తీసుకొచ్చాడు. ఈయన ప్రార్థన చేసుకున్నట్టే ఆయన కనపడుతుంది దర్శనంలో. సౌలు వచ్చాడు, రాజా యుద్ధం ఎలా జరిగింది? బాగా జరిగింది దైవజనుడా, దేవుడు మనకి జయాన్ని ఇచ్చాడు, అక్కడి నుంచి ఏమైనా తీసుకొచ్చుకున్నావా అని అడిగాడు. ఏమి తెలియనట్టుగా. నేనేదన్నా మిమ్మల్ని అడిగానంటే నాకు తెలియక అడిగేది, నాకు తెలుసు ఆల్రెడీ, నువ్వేం చెబుతా విందామని నేను అడుగుతాను. అబద్ధం చెప్పాడు ఇంకెప్పుడు నమ్మలేను. ఇంకా దైవజనుడు మేమేం తెచ్చుకోలేదు దైవజనుడు అన్నాడు. అప్పుడు దైవజనుడు సమూయేలు అంటాడు, నాకు వినిపిస్తున్నటువంటి ఆ ఎద్దుల రంకెలు ఎక్కడవి అనగా అప్పుడు అంటాడు, రాజా నీ దేవుడికి బలి ఇవ్వటానికి మేము మంచి బలిసినటువంటి ఎద్దుల్ని పొట్టాడని తెచ్చాం అన్నాడు. ఎందుకు తెచ్చాడు? సౌలు రాజు ఎందుకు తెచ్చాడు ఎద్దుల్ని? పొట్టాడు ఎందుకు తెచ్చాడు చెప్పండి? బలి ఇవ్వటానికి, దేవుని బలి ఇవ్వటానికి. ఇది మంచి పని చెడ్డ పనే? మాట్లాడేట్టు మంచి పని, కానీ దేవుడికి కోపం వచ్చింది దీని మీద. ఎందుకంటే దైవజనుడు తీసుకొచ్చుకోవద్దని చెప్పాడు. దైవజనుడు మాట వినలా, దేవుని మాట వినలా. అది చేసింది మంచి పని, ఆయనకి మంచి పని అనిపిస్తుంది, తీసుకురావద్దు అంటే తీసుకొచ్చాడు. అది సంగతి. సేవకుడు చేయొద్దని చెప్పాడా? చేయకూడదు అంతే. చేయమని చెప్పాడా? చేయొద్దు అని చెబితే చేశాడు, అది మంచి పనే. కానీ దేవుడు ఒప్పుకోలే, అది మంచి పని అలా. దేవుడు నా సేవకుడు వద్దంటే నువ్వు చేసావు, నువ్వు చేసింది చెడ్డ పని అన్నాడు. రాజ్యం పోయింది, నీ రాజ్యం నిలవదు, సింహాసనం పోయింది, అన్ని పోయాయి. ఒకే రోజు యుద్ధానికి వెళ్లి తండ్రి కొడుకు మొత్తం చచ్చిపోయారు. ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఒకేసారి విధవరాండ్లు అయిపోయారు, ఇల్లు విడిచిపెట్టి పారిపోయారు.
రాజకుమార్తెలు రాణులు పారిపోయారు తాళాలంటికి. ఎందుకు వచ్చింది శాపం? తినటానికి లేదు, ఇక ఉండటానికి లేదు, కట్టుకోవడానికి లేదు, పారిపోయారు. సౌలంత ఐశ్వర్యవంతులు మరొకరు లేడు. నీకు మంచి పని లాగా అనిపించింది, అది నీకు మంచి పని అనిపించింది కానీ చెడ్డ పని. ఏంటో తెలుసా? దైవజనుడు వద్దంటే నువ్వు చేసేది. చదువు మాట ముగించుకుందాం. 15:14 వచ్చింది. సమూయేలు అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగిను. అందుకు సౌలు, అమాలేకీయుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకొని వచ్చిరి. దైవజనుడు మాట వినలేదు, జనాల మాటలు విన్నాడు. సౌలు నష్టపోయాడు, మొత్తం పోగొట్టుకున్నాడు, ప్రాణాలు పోగొట్టుకున్నాడు. సౌలుకి పరలోక రాజ్యం లేదు తెలుసా? సౌలు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నవాడు తెలుసా? ప్రవచన వరం కలిగిన వాడు తెలుసా నీకు? కానీ పరలోక రాజ్యం లేదు అతనికి. దైవ సేవకుడు మాట వినలా. సేవకుని మాట వినకపోతే నువ్వు ఎవరైనా సరే, అభిషేకం పొందుకునే వ్యక్తివైన, అభిషేకం లేకపోయినా పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. జాగ్రత్త, నీ పరిస్థితి ఘోరంగా ఉంది. ఇప్పుడు చదువు 22-23 వచ్చిన. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొటేలు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. అది మాట వినకపోతే ఏంటంట? తిరుగుబాటు చేయుట, సోదె చెప్పుడు అను పాపముతో సమానము. అది సోది చెప్తారే, ఆ పాపంతో సమానం. ఆ తర్వాత మూర్ఖతను ఆగపరుచుట. మూర్ఖ ఎన్నిసార్లు చెప్పినా వినకుండా అలాగే నువ్వు చూసుకుంటా పోతున్నావు అంటే మూర్ఖురాలివి, మూర్ఖుడివి నువ్వు. ఎంత వాక్యం చెప్పినా వినకుండా, నువ్వు సరి చేసుకోకుండా అలాగే నా ఇష్టం నేను ఇంతే చేస్తాను మూర్ఖంగా ముందుకు వెళుతున్నావు అంటే నువ్వేం చేస్తున్నావు తెలుసా? అక్కడే ఉంది చదువు. మాయా విగ్రహము, అది విగ్రహారాధన చేస్తున్నావు అని అర్థం. తర్వాత కింద అంటాడు, నీ రాజ్యం నిలబడదు అంటాడు. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయనను విసర్జించిననగా. అయిపోయింది, మొత్తం పోయింది. ఐశ్వర్యం పోయింది, ఘనత పోయింది, దీవెన పోయింది, ప్రాణాలు పోయినాయి, మొత్తం పోయింది. ఒకరోజు ప్రార్థన చేసుకుంది. సర్వశక్తి కనికరం గల దేవ, నమ్మదైన దేవుడు, మతనికల సమనాత్మస్వరూపం అవధి దిగి వచ్చి దాసుడుగా మరుగు సంగముతో తేటగా సూటిగా మాట్లాడిన మాటను బట్టి స్తోత్రాలు చెల్లిస్తాను. దేవా, మీలో అలా ఉండకూడదు, మేము ఎలా ఉండకూడదో మీరు మాట్లాడుకోవచ్చు. సమాజంలో ఉన్నవారు డబ్బును బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి, కులాన్ని బట్టి, తెలివిని బట్టి, జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తూ మేమే గొప్ప అనుకొని ఎదుటి వారిని కించపరిచి చిన్న చూపు చూస్తూ తగ్గిస్తూ పెత్తనము చేస్తారు. మీరు అలా ఉండకూడదు. ఎవరైనా డబ్బు లేకపోయినా, బంగారం లేకపోయినా, ఆస్తులు లేకపోయినా, అంతస్తు లేకపోయినా, ఉద్యోగం లేకపోయినా, వ్యాపారం లేకపోయినా మనిషిని మనిషిగా చూసి అతన్ని గౌరవించాలని, ఆడి దగ్గర తగ్గించుకోవాలని మాకు నేర్పించారయ్యా. స్తోత్రం. అలా ఉండాలని, ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలో మీరు నేర్పించారు. ప్రధాన యాజకుని కుమారుడు తండ్రి దెయ్యాల నుంచి విడిపిస్తూ ప్రార్థన చేస్తున్నాడని, ఆయన లేనప్పుడు 7 కుమారులు కూడా అలా చేయాలని ఫెయిల్ అయిపోయారు. తండ్రి పాస్టర్ని మాత్రం పిల్లల పాస్టర్లు కాదు. తండ్రికి అభిషేకం ఉన్నది మాత్రమే పిల్లల మీదకి అభిషేకం ఉండదు. తెలియజేసినందుకు స్తోత్రం. మా బంధువే కదా అని, మా నానే కదా అని వాళ్ళు కూడా అలా సేవకునితో సమానంగా ఎంచుకున్నందుకు గాయాలు పాలైపోయారని, బట్టలు పోగొట్టుకున్నారని, ఇంటికి దూరం అయ్యారని. బట్టలు పోగొట్టుకోవటం ఉన్న మంచి స్వభావం భక్తి పోతుందని, గాయాలు పాలవటం అంటే రోగాలు పాలవుతారని, సమస్యల పాలవుతారని, ఇంటికి దూరం అవటం మందిరానికి దూరం అయిపోతుంది. దేవా, మీ రాజ్యానికి దూరం అయిపోవడానికి అవకాశం ఉంది. సేవకులతో సమానంగా ఎంచుకోకూడదు, అలా ఉండకూడదు నేర్పించి ఉజ్జయ జీవితాన్ని మా ముందు నుంచి మాట్లాడారు. లోపల ధూపం వేయటానికి అది ప్రధాన యాజకుడు అజర్యా పని. ఉజ్జయ స్థిరపడిన తర్వాత గర్వించి
కాస్త డబ్బులు వచ్చిన తర్వాత, కొంచెం బంగారం వచ్చిన తర్వాత, కాస్త ఆస్తులు వచ్చిన తర్వాత, కొంచెం ఐశ్వర్యం వచ్చిన తర్వాత, కొంచెం ప్రార్థన నేర్చుకున్న తర్వాత, కొంచెం అభిషేకం వచ్చిన తర్వాత గర్వించి సేవకులతో సమానంగా ఎంచుకొని సేవకులు చేయవలసిన పని చేసి శాపాన్ని తెచ్చిపెట్టుకున్నాడని. సింహాసనం పోగొట్టుకున్నాడు, రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, భార్యను పోగొట్టుకున్నాడు, భార్యకు దూరం అయ్యాడు, పిల్లలకు దూరం అయ్యాడు, రాజ్యాన్ని దూరం అయ్యాడు, సింహాసనం దూరం అయ్యాడు, ఘనతకు దూరం అయ్యాడు, అభిషేకానికి దూరం అయ్యాడు, అన్ని దూరం అయిపోయాడు. చివరికి అనాథల ఊరి శివ గుడిసెలు కుష్టి వ్యాధితో దీనస్థితి, ఒంటరి బ్రతికి కుమిలి ఏడ్చి చనిపోయి అగ్నిగుండానికి తెలియజేస్తూ వచ్చి సేవకుడితో సమానంగా ఎంచుకున్నందుకు లూసిఫర్ కూడా, తండ్రి మీతో సమానంగా ఎంచుకున్నందుకు పరలోకం నుండి పడిపోయి అగ్నిగుండానికి సిద్ధముగా ఉంది. సేవకులతో సమానంగా ఎంచుకోకూడదు. సేవకులకు ఇచ్చిన కృప వేరే, అభిషేకం వేరు. అది గర్వం, అది అహంకారం. అలా ఉండకూడదు. మాట్లాడుతూ వచ్చారయ్యా, దేవా స్తోత్రం. సౌలు కూడా సేవకుని మాట వినకుండా దేవానికి బలి ఇవ్వాలని ఎద్దులను కొట్టని తీసుకొచ్చాడు. చేసింది మంచి పనిలాగా అనిపించినా దేవా మీ కోపానికి గురి అయ్యాడు, శాపం తెచ్చిపెట్టుకున్నాడు. కారణం సేవకుని మాట వినలేదు. తీసుకురావద్దంటే తీసుకొచ్చాడు, సేవకుడు చేయొద్దు అంటే చేశాడు. అందుకని సౌలన్నీ పోగొట్టుకున్నాడని నరకానికి వెళ్ళిపోయాడని మీకు తెలియజేస్తాను. మీరు అలా ఉండకూడదు. మాకు తెలియజేసిన స్తోత్రం. ఎటువంటి వాక్యం వృధా కాకూడదు. విన్న ప్రతి గుండెల వాక్యాన్ని స్థిరపరిచిన వాక్యానుసారం జీవితం అనుగ్రహించి బిడ్డలు బయలుదేరి వెళుతున్నారు. మీ సరైన సమకాన్ని తోడుగా ఉంచి బిడ్డలు బహుగా దీవించండి, బహుగా హెచ్చించండి, బహుగా గణపరచండి, బహుగా ఆశీర్వదించండి. మీ రాజ్యాన్ని యోగ్యంగా మార్చండి. మీరు వచ్చినప్పుడు ధైర్యం నిలబడి మీ రాజ్యంలో ప్రవేశించండి. సాతాను ముట్ట కూడా సాతాను కలుష్టి పడకూడదు. ఈ నామాన్ని బయట తెచ్చుకో. యేసు నామమున అడిగి పొంది నామముతో ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సన్నిధి చేరిన మనకును ప్రపంచంలో సకల కోటి పరిశుద్ధులందరికీ మరి ముఖ్యంగా వాక్యం విని తీర్మానం చేసుకుని ప్రతి ఒక్కరు దృష్టి ఉంచి ఆశీర్వదించి అంతవరకు దేవుడు నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతటితో ఈ ఆదివారం ఆరాధన ముగించబడింది. ఓపికతో వాక్యాన్ని అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా.